హలో అండి. వీధిలోకి ఎండు చేపలు అమ్మే ఆవిడ వచ్చేంత వరకు నాకు గుర్తుకు రాలేదండి ఎండు రొయ్యల గురించి. ఎప్పుడు పచ్చి రొయ్యలైనా ఎండు రొయ్యలు కూడా చేసుకుందామని చెప్పేసి ఒక పావు కేజీ బీరకాయలు, 4 టమాటాలు, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కట్ చేసుకొని పెట్టుకున్నానండి. రొయ్యలు శుభ్రంగా కడిగేసుకొని 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. అదే ఆయిల్‌లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా కూడా చక్కగా బాగా మగ్గించేసుకున్నాను. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత కట్ చేసుకున్న బీరకాయలు 1 స్పూన్ ఉప్పు వేసుకున్నానండి. బీరకాయలో వాటర్ అంతా పోయి ఆయిల్ పైకి వచ్చేసింది కదండీ! ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసుకున్న ఎండు రొయ్యలని వేసేసుకొని మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి. నేనైతే 1 స్పూన్ కారం వేసుకొని మీడియం గ్లాస్‌తో గ్లాస్ వాటర్ వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో 10 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా స్మెల్‌కే తినేయాలనిపించే బీరకాయ ఎండు రొయ్యల కూర అయితే రెడీ అయిపోయిందండి. నా పద్ధతిలో కూడా మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఈజీగా చేసేయొచ్చు. నచ్చితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.